నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. 37వ డివిజన్ క్రాంతి నగర్లో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. శాంతి 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 అభివృద్ధి పనులు ఒక ఉద్యమ రీతిలో, ఒక జాతర కల్పించే రీతిలో, ఒక పండుగ వాతావరణంలో ముందుకు సాగుతున్నాయి. వాడవాడలా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు. ఈ యొక్క డివిజన్ లో బాబు జగజీవన్ గారి పేరుతో కమ్యూనిటీ హాల్, ఈ కమ్యూనిటీ హాల్ 52 లక్షల రూపాయలు, తర్వాత అదనంగా మరికొంత నిధులు రావటం, మొత్తం మీద దాదాపు ₹1 కోటి ఈ యొక్క ప్రాంతంలో దీన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. ఇది ప్రాంతవాసులకి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా కూడా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్రాంతాల్లో ప్రతిపాదనలు ఇచ్చి ఉన్నాం. అవి వచ్చిన వెంటనే వాటిని కూడా చేస్తామని మాటిస్తూ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ విషయంలో అడుగడుగునా కూడా అన్ని రకాల కూడా సహకరించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ సర్వాంగ సుందరంగా పూర్తయ్యేదానికి కృషి చేసినటువంటి మాజీ మేయర్ నదిమండలం భానుశ్రీ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ప్రారంభంలో దీనికి సహకరించినటువంటి ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, ఈ పూర్తి చేసే సమయంలో సహకరించినటువంటి మా సోదరి నగర మేయర్ దేవరకొండ సుజాత గారికి, అన్నిటికీ మించి ఈ ప్రాంత వాసుల సహకారంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం లేకుంటే ఇది సాధ్యమైంది కాదు. ఈ ప్రాంత వాసుల సహకారంతో ఇది సాధ్యం చేశామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క ప్రాంతంలో ఏదైనా సమస్యలు, సూచనలు, సలహాలు ఉంటే ఖచ్చితంగా వాటి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఇక్కడ పబ్లిక్ లాబొరేటరీస్ ఉండేవి. ఈ ప్రాంతం వాళ్ళు నన్ను హక్కున చేర్చుకున్నారు. అందుకోసం వాళ్ళ రుణం తీర్చుకునేదానికి ఏదైనా ఒక శాశ్వత కట్టడం ఒకటి ఇక్కడ నిర్మించాలని ఆ రోజు అనుకున్నాం. అనుకొని అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి చెప్పడం జరిగింది. అప్పుడు మేయర్ గా అజీజ్ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు అజీజ్ కు ఫోన్ చేయడం, నేను పోయి అజీజ్ గారిని కలవడం, ఆయన దీనికి శాంక్షన్ ఇచ్చారు. అది ఆ పబ్లిక్ లాబొరేటరీస్ రిమూవ్ చేయడానికి కూడా అది పెద్ద ప్రాసెస్ అయింది, లేట్ అవుతా వచ్చింది. ఆ తర్వాత శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేసిన తర్వాత ఒక కాంట్రాక్టర్ కొంతకాలం పనిచేసి ఆయన చేయలేక ఆపేశాడు. తర్వాత ఇంకో కాంట్రాక్టర్ని పిలిచాం. ఆ కాంట్రాక్టర్ కొద్దిగా లెంటల్ లెవెల్కి చేసి ఆ తర్వాత ఆయన కూడా ఆపేశాడు. ఆ తర్వాత కరోనా రావడం జరిగింది. అట్లా ఇది లేట్ అవుతూ వచ్చింది. ఆఖరాన రత్నకుమార్ని బతిలాడితే అనా లాస్ అయిపోతాను, నేను ఇప్పటికైనా చాలా బిల్లులు ఆగిపోయినాయంటే ఎట్టొకట పైన కూడా శాంక్షన్ ఇప్పిస్తాము, ఫస్ట్ ఫ్లోర్ ఇస్తాము, ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే ₹10 మిగులుతాయి అని చెప్పి అతన్ని బతిలాడుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా శాంక్షన్ అయింది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కలిసి ₹1 కోటి దాకా ఎస్టిమేషన్.